అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొల్లపల్లి రాపాక కలయికపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర టీడీపీ సెల్ అధికార ప్రతినిధి సింహ. రాజకీయ నాయకుల్లో సిగ్గు, శ్మశానంలో ముగ్గు ఉండదనే సామెతకు ఆ ఇద్దరు నాయకులు నిజం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో సీఎం జగన్ ఒక దొంగని, అటువంటి దొంగ పార్టీలో చేరి గొల్లపల్లి టీడీపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. గొల్లపల్లి రాపాక వంచన చేరడం దారుణమన్నారు. రాకాపపై విమర్శలు గుప్పించిన గొల్లపల్లి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని రాపాకను కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనదే కూటమి భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దరిదాపులో 1,30,000 ఓట్లు పోలౌట్ అక్కడ ఎంత ఉన్నాయి. నాకు వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలో చాలా మంది అన్నా 9,000 ఓటు మా ఓటు తిరిగి మీకు జనసేనకి వేస్తున్నాం అని చెప్పారు. ఈవేళ అంటే ఈవేళ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆగిపోయింది. కేవలం జనసేన ప్రపంచంతో తెలుగుదేశం తోడైంది. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఆశయాలు ఆలోచనలు ఒకటై రాజోల నుంచి సీటు 30-40 వేల మెజార్టీతో గెలవడం సిద్ధంగా ఉంది. ఒక్కసారి గుర్తుంచుకోండి, రేపటి నుంచి వీళ్ళు కనుక ఊళ్ళలో కానీ ఇళ్ల దగ్గరికి కానీ ఓటుకు వస్తే ఏ ముఖం పెట్టుకొచ్చారని అడగండి. ఎందుకు చేతనంటే వీళ్ళిద్దరికీ ఓటు అడిగే అర్హత లేదు. ఏ పార్టీలో గెలిచారో తెలియదు, ఏ పక్కన తిరుగుతున్నారో తెలియదు. ఒక్కసారి ఆలోచించండి. భయపడకండి ఓటర్ మహాశయ, ఒక్కసారి ఓట్లు భయపడకండి. అవసరమైతే మీకు కష్టం వస్తే మీ చేతిలో కత్తిరన్న అవుతా, మీ మీద దెబ్బ పడుతుందంటే ఆ దెబ్బ నా ఈ మీద వేయించుకుంటా. దేనికైనా సిద్ధమే. కష్టం వచ్చిన రోజు నాకే ఫోన్ చేయండి. నా పేరు గడ్డం సింహ, రాజోల నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి. నమస్కారం. మర్చిపోకండి, దొంగల బయట